విచారణక కాదు, ఫస్ట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతున్నది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తర్వాత ఏ ఏజెన్సీకి ఇస్తే అక్కడ న్యాయం జరుగుతుందో, ఏ ఏజెన్సీకి ఇస్తే అసలు అంశాలు బయటపడతాయో వాటికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సిబిఐకి ఇవ్వండి అనే దాని వెనుక బీజేపీ రాజకీయ ఉద్దేశం ఉంది. ఏంటంటే మేము సీరియస్గా ఉన్నామని చెప్పడానికి. మరి ఇన్ని రోజులు వీళ్ళు ఉన్నారు కదా, సిబిఐకి వీళ్ళు ఎందుకు రాయలేదు? ఆయన మంత్రిగా ఉన్నాడు, విమర్శిస్తాడు. ఈయన ఎవరు మనోడు బండి సంజయ్ గారు అప్పుడు ఎంపీగా ఉండే, వాళ్ళు అసలు అధ్యక్షునిగా ఉండే. ఇప్పుడున్న ఆయన కూడా ప్రభుత్వంలో పార్టీనే. మీరు ఎందుకు రాయరు? కాబట్టి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతున్నది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కొన్ని లుకానాస్ తెలిసినాయి. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సిబిసిఐడి ముందే ఆలనా, సిఐడి ముందే ఆలనా, లేదంటే సిబిఐకి ఆలనా, లేకపోతే ఇంకా దేనికి ఈడీ ఏమన్నా ఉంటే ఇట్లాంటి ఏముంటే అవి మేము నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు అందులో మీ హస్తం ఉందని కిషన్ చెప్తున్నారు. కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది కాబట్టి కేసీఆర్ని కాపాడుతున్నారని చెప్తున్నారు. ఇంకా ఆయనకు తలాతోకలేని అవన్నీ కూడా. ఇప్పుడు గతంలో మీరు సిబిఐ ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నారు, సిబిఐని రాష్ట్రంలోకి ఎంట్రీ కాకుండా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, చర్యలు ఉంటాయా మరి? సిబిఐకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, అక్రమాల మీద నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. మేము కంప్లైంట్ చేసేదానికన్నా కిషన్ రెడ్డిని ఆగమని కనీసం ఎంపీ ఎన్నికల కోసం, రాజకీయాల కోసం కాదు మిత్రమా. డెఫినెట్గా మీ పాత్ర ఏందో కూడా తేలుతుంది దాంట్లో. మీరు కేసీఆర్ గారు కలిసి కాళేశ్వరంకి అన్ని పర్మిషన్లు ఇప్పించిన తర్వాత ఎందుకు కాళేశ్వరం మీద మీరెందుకు మాట్లాడలేదు మీది కూడా తేలుతుంది, బీజేపీ వాళ్ళది కూడా. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ కావా? కుంగిపోవడానికి కారణాల్లో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం కానీ, కాస్ట్ బెనిఫిట్ రేషియో కానీ, ఇదంతా చూసేది మీకు సంబంధం లేదా? అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు ఉంటాయని చెప్పారు కదా. అంటే వచ్చుడే దాంట్లో అన్యాయం అక్రమం జరిగిందో లేదో తెలియకుండా రెమెడీ తీసుకోవాలన్నా అన్నదాన్ని తేల్చాలి కదా. ఎంతో తేలవకుండా ప్రభుత్వంగా చేసిన, పార్టీగా చేసిన ఆరోపణకు ప్రభుత్వంగా మేము నిర్ణయం తీసుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మొత్తం చర్చ జరిగేది ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ కూడా అంగీకరించింది కదా. బీజేపీ ఇన్ని రోజులు ఎందుకు గుట్టు చప్పుడు కాకుంటున్నది? మేము అవినీతి అక్రమాలను బయట పెడుతుంటే మీరు సిబిఐకి ఇవ్వండి, మీరు రాకి ఇవ్వండి, మీరు ఇంకో దానికి చేయండి అని చెప్పి ఇప్పుడు అంటున్నది. చెప్పి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు? ఇన్ని రోజులు ఏమి మీది ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం లేదా? కాబట్టి మీ మిలాఖత్ రాజకీయాలు తెలుసు. మీరు ఏం మాట్లాడినా కూడా భాజపా బీఆర్ఎస్ చేసి ఆడే దొంగాటకాలకు తెరబడుతుంది. ఎందుకు లేదు? ఇప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వాళ్ళ మంత్రులు అందరూ వచ్చి శభాష్ అనిపోయిండ్రు. ఎందుకు అనిపోయిండ్రు? మరి వాళ్ళ మంత్రులను అడగమండి, వాళ్ళ కొలీగ్స్. వారు మంత్రే కదా, కిషన్ రెడ్డి గారు మంత్రే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయయాత్రను బీజేపీ నాయకులు అజ్ఞాన యాత్రకు అని చెప్తున్నారు. వాళ్ళకు పిచ్చి, వాళ్ళు విద్వేషం పెంచుతూ ఉంటారు, వాళ్ళకు మేము ప్రేమను పంచుతూ ఉంటాం. విద్వేషాల బజార్ను మార్చుకొని ఆయన రామాలయం కడుతున్నారు. పిచ్చి సన్నాసులారా, రామాలయం అనేది ఒక భవ్యమైన ఆలయం కడుతున్నారు. రామరాజ్యం కొరకు ప్రయత్నం చేయండి, ప్రజాస్వామ్యం కొరకు ప్రయత్నం చేయండి. ఇలాంటి పిచ్చి ప్రేలాపల వల్ల, ఎదుటి నాయకులను విమర్శించడం వల్ల, ఎదుటి నాయకుల్ని ఒక హర్ట్ చేసే విధంగా మాట్లాడితే మీకేమీ వచ్చేది లేదు. డెఫినెట్గా నేను అంటున్నా, ఈరోజు మేం ప్రజాస్వామ్యయుత రామరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పనిచేస్తుంది. అయోధ్య రాముని గుడిని కట్టి మేము రాముని శిష్యులమో, రాముని భక్తులమో అనుకోవడం కాదు. రాముని పాలన కోసం ప్రయత్నించండి. మీ దగ్గర లేదు, అది మీకు రాదు. జోడో యాత్ర ఏ మేరకు పార్టీకి ఉపయోగపడింది? ఇప్పుడు న్యాయ యాత్ర ఏ మేరకు? జోడో యాత్రతో మేము పెద్ద ఎత్తున ఒక చర్చ దేశంలో కాదు ప్రపంచంలో తీసుకురాగలిగినాం. ఈ దేశంలో విభిన్న మతాల, విభిన్న కులాల, విభిన్న ప్రాంతాల మధ్యన సఖ్యతను తీసుకురావడానికి ఉపయోగపడ్డది. రేపు న్యాయ యాత్ర, ఈ దేశ భారత రాజ్యాంగ అస్తిత్వమైన న్యాయ యాత్రలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు చేకూర్చే ఒక యాత్రగా అది మణిపూర్ నుంచి ముంబై వరకు జరుగుతుంది. దాని ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఒక కాంక్ష రాహుల్ గాంధీ గారిలో ఉన్నది. కలపడంతో పాటు ప్రేమను పంచడం దీనిలో ఇంటిగ్రేట్ ఉన్నది. వారు ఎక్కడి నుంచైనా పోటీ చేసి హక్కున్నది. ఎక్కడి నుంచైనా కూడా మోడీ గారి, కేసీఆర్ గతే పట్టబోతున్నది. వాళ్ళిద్దరు కలిసిరా అని ఎవరు వస్తారో చూద్దాం. ఇప్పటి వరకు అయితే వాళ్ళిద్దరిలో అన్ని సింగిల్ 2-3 సీట్లకే పరిమితి అయి ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లను చూస్తే తెలుస్తుంది మీకు. ఒక 3 సీట్లలో కీన్ కంటెస్ట్ ఉంటుంది.
ట్రయాంగిల్ ఉంది. మిగతా వాటిల్లో మాతో వాళ్ళు ఏం పోటీ లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ మీ మీద ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది, మీ హామీలన్నీ 420 హామీలు అని చెప్పేసి. ఎవడన్నాడు? బీఆర్ఎస్ బుక్లెట్ రిలీజ్ ఎవరన్నారు? ఎవరు రిలీజ్ చేసింది? కేటీఆర్. ఏమన్నా చూపించుకోమని చెప్పరు పోయి. ఇంకా వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు రాబోయే మీరు ఈ లొల్లి? నాకు అర్థం కాదు. చర్యకి ప్రతిచర్య ఉంటది అంటారు కదా, ఉంటుందా? చర్య ఉంటుందా? చర్యకి ప్రతిచర్య ఉంటది అంటారు కదా, చర్యలు ఉంటాయా నిజంగానే? తప్పు చేస్తే చర్యలు తప్పవు కదా, వద్దంటారా ఎవరన్నా? తప్పులు చేస్తే, తప్పులు చేయకపోతే చర్యలు తీసుకుంటే అప్పుడు వాళ్ళని అనాలే. ఇప్పుడు తప్పులు జరిగినాయని కాళేశ్వరంలో అడ్రస్ చేసినాం, అవి తేలుతున్నాయి, కుంగుబాటు కారణాలు తెలుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ అవినీతి తెలుస్తున్నాయి. కిషన్ రెడ్డి గారు కొంత స్లోగా ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్లలో ఎవరు వాళ్ళకు కేసీఆర్కు టీఆర్ఎస్కు అప్పుడున్న టీఆర్ఎస్కు సహకరించిండ్రు, ఈ దొంగ పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు, ఒక్క ఉదిరిన 17 అనుమతులు ఎట్లా ఇచ్చిండ్రు, పర్యావరణ అనుమతులు ఎట్లా వచ్చినాయి, కింద అన్ని రకాల అక్రమాలు జరిగినాయి. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే కాళేశ్వరం అక్రమాలకు సహకరించారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తే ఎవరినేమో వదిలేదు ఉండదు. సంక్రాంతి లోపు తీపి కబురు వింటారని చెప్పేసి సీఎం పదే చెప్తున్నారు. ఆ తీపి కబుర్లు మీకు ఉంటున్నాయి అంటే ఇప్పుడు చర్చ మీటింగ్ లో కూడా అదేమన్నా చర్చ జరిగిందా తీపి కబుర్ల గురించి? తీపి కబురు గురించి చర్చ ఇంకా జరుగుతుండొచ్చు ఇప్పుడు, కానీ తీపి కబుర్లు చాలామంది నాయకులకు ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే పని చేసినరో క్షేత్రం నుంచి రాష్ట్రం వరకు వాళ్ళకు ఆయా స్థాయిల్లో కార్యకర్త నుంచి నాయకుల వరకు అవకాశాలు పార్టీ కల్పిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చేంత వరకు కొంతమందికి నష్టం, కొంతమందికి కష్టం జరిగి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రభుత్వ హోదాలు కానీ ఇవన్నీ కూడా అది ముఖ్యమంత్రి గారు పార్టీ డిప్యూటీ సీఎం గారితో కలిసి నిర్ణయం తీసుకునేది కాబట్టి అది పార్టీ చేతిలో ఉన్న పని కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది అనేది నేను నాకు తెలిసి లోకల్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా మంది మిత్రులు ఏమంటారు నా అభిమానులు లేకపోతే నా మీద ఉన్నోళ్ళు ఏంటంటే ఒకరోజు పెద్దపల్లికి, ఒకరోజు వరంగల్కు, ఒకరోజు మహబూబ్ నగర్కు, ఏమంటారు నాగర్ కర్నూలుకి ఇట్లా వేస్తుంటారు. బట్ నేను అనుకుంటున్నా లోకల్నే ఉండొచ్చు. అది అవకాశం అది ముఖ్యమంత్రి గారు తర్వాత అధిష్టానం కలిసి తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే నిర్ణయం ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని నాకున్న సమాచారం. మేబీ కావచ్చు కూడా, అయ్యే అవకాశం కూడా.